L2 ఎంపురన్. ఈ సినిమా లూసిఫర్ కి సీక్వెల్ గా రూపొందింది. అది సూపర్ హిట్ అవడంతో ఈ సీక్వెల్ పై సహజంగానే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని ఈ సినిమా మ్యాచ్ చేసిందో లేదో తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. సో ఇక కథ విషయానికి వస్తే లూసిఫర్ కథ చాలా మందికి తెలిసిందే. తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని పార్టీని వేధిస్తున్న బిమల్ అలియాస్ బాబీని స్టీఫెన్ ఎలా అంతం చేశాడో అనేది ఆ సినిమా కథ. ఇక రెండో పార్ట్ విషయానికి వస్తే కేరళలో పీకేఆర్ అలియాస్ రామ్ దాస్ స్థాపించిన ఐయుఎఫ్ పార్టీ నుండి బయటకు వెళ్లి సొంత పార్టీని పెట్టుకోవాలనుకుంటాడు జతిన్ రామ్ దాస్. ఈ విషయం తెలుసుకుని అతని సోదరి ప్రియదర్శిని రామ్ దాస్ షాక్ తింటుంది. దీంతో ఆమె తన తండ్రి పార్టీ ఐఎఫ్యూలో చేరాల్సి వస్తుంది. అయితే ఆ తర్వాత ఆమెకు షాక్ ఇస్తూ సెంట్రల్ పార్టీ ఆమెను అరెస్ట్ చేయిస్తుంది. మరోపక్క బలరాజు అలియాస్ బాబా బజరంగి కేరళ పాలిటిక్స్ లో ఎందుకు తలదూర్చాడు, అతని వల్ల పీకేఆర్ కుటుంబాలను ఎలాంటి సమస్యలు పడింది, కేరళ ప్రజలకి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి, వీటిని తీర్చడానికి స్టీఫెన్ రంగంలోకి దిగాడా లేదా, అసలు జతిన్ రామ్దాస్ ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళాడు, స్టీఫెన్ కి సోదరుడు బాడీగార్డ్ లో ఉండే సయీద్ అంటే పృథ్వీరాజ్ సుకుమార్ లక్ష్యం ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ సినిమా. ఇక సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా ఇరాక్లో స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగా వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చూడటానికి చాలా రిచ్గా ఉంటుంది. ఆ వెంటనే 2002లో జరిగిన మత కలహాల ట్రాక్ ని చూపించారు. దానికి మిగతా కథకి సంబంధం ఏంటనేది అర్థం కాదు, కన్ఫ్యూజింగ్ గా ఉండింది. దీంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ లాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం బాగానే ఉంటాయి. మోహన్ లాల్ ఎంట్రీకి చాలా టైం తీసుకున్నారు. అయితే మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో అతని స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు ఆశించే మాస్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ గట్టిగానే ఉంటాయి. క్లైమాక్స్ లో ట్విస్టులు కూడా ప్రిడిక్టబుల్ గా అయితే ఉండవు, కానీ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, పెట్టిన ఖర్చు అంతా కూడా స్క్రీన్ పై కనిపిస్తా ఉంది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా రిచ్గా ఉంటుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకున్నట్లు మోహన్ లాల్ స్క్రీన్ స్పేస్ తక్కువైన ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. అంతేకాదు ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్లో అతను చేసింది ఏంటి అనే డౌట్ వచ్చినప్పుడు పక్కన ఉన్న పాత్రలతో హైలైట్ చేస్తూ పుష్ చేసే ప్రయత్నం చేశారంతే. యాక్షన్ ఎపిసోడ్స్లో మోహన్ లాల్ చాలా కష్టపడ్డాడు. ఈ వయసులో అలాంటి యాక్షన్ ఎపిసోడ్ చేయడం చాలా అభినందనీయం. టోనో థామస్ రోల్ కూడా ఇందులో చాలా కీలకంగా ఉంటుంది. మంజు వారియర్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇందులో పెద్దగా చేసింది ఏమీ లేదనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్లో స్ట్రాంగ్ ఉమెన్ గా కనిపించిన ఈమె సెకండ్ పార్ట్లో నిస్సహాయ పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఇందులో కీలక పాత్ర చేసిన పృథ్వీరాజు తన పాత్రకి తాను బాగా మంచి ఎలివేషన్స్ ఇచ్చుకున్నాడు. ఇంకా లెక్కలేని పాత్రలు ఉన్నా కూడా అవి ఏవి రిజిస్టర్ కావాలని చెప్పాలి. సో ఫైనల్లీ ఎంపురాన్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. లూసిఫర్ రేంజ్ లో అయితే ఇది మెప్పించలేదు. కొంత పార్ట్ ట్రిమ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది.